సృష్టించిన అద్భుతం, జీవజాతిలో అపూర్వం. అనుకువ ఆమె సొంతం, అందం ఆమె పాదాక్రాంతం. ఆకలేస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి. కష్టమొస్తే కన్న తల్లి, ఓపికలో నేల తల్లి. అవని నుండి అంతరిక్షం దాకా తనదైన ముద్ర వేసిన త్యాగశీలి. భారతదేశ ప్రగతి రథసారథి అద్భుతాలను ప్రపంచానికి చాటిన వనితామణి. కలం పట్టుకున్న ప్రతి ఒక్కడు కలం అవుతాడో లేదో తెలియదు, కానీ అదే కలం ఒక స్త్రీకి ఇస్తే మాత్రం ప్రతి తరాన్ని మార్చి తీర్చిదిద్ది గొప్ప శక్తులను సమాజానికి అందించే సత్తా ఒక స్త్రీ మూర్తికి మాత్రమే ఉంది. ఓ మహిళ, నీకిదే వందనం. ఇప్పుడు మగువా మగువా అంటూ మన ముందుకు రాబోతున్న వారు 7వ తరగతి విద్యార్థినులు. రే మామ, ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడ్రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీరగులాలలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు మూలం నువ్వేగా. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే, అమ్మా ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. మగువా మగువా, లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా, నీ సహనానికి సరిహద్దులు కలవా? స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు.
వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్.